ఇద్దరు చిన్న పిల్లలున్న ఎటువంటి స్ట్రెస్, ప్రెజర్, టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా 7 కల్లా నేను ఎలా నా పూజని కంప్లీట్ చేసుకుంటాను, అది కూడా ఫ్రైడే టైమ్స్‌లో ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా చూపించేస్తాను. హలో అండి, నమస్తే, వనక్కం, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజూస్ ఐడియాస్. ఈరోజైతే నేను మార్నింగ్ 5:30కి లేచానమాట. లేచిన తర్వాత ఒక 10 మినిట్స్ నా కోసం నేను టైం స్పెండ్ చేసుకున్నాను. కంపల్సరీ ఇది మాత్రం ప్రతి ఒక్క లైఫ్లో మెయింటైన్ చేయాలి. ఫస్ట్ లేస్తూనే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. తర్వాత ఒక 10 మినిట్స్ నాతో నేను, అంటే ఈరోజు నేను ఏమేమి వర్క్స్ చేసుకోవాలి, ఈరోజు నా స్కెడ్యూల్ ఏంటి, అలా ప్రశాంతంగా బయట తిరుగుతూ హాట్ వాటర్ తాగుతూ ఆలోచించుకున్నాను అనమాట. నా డైలీ రొటీన్ ఏంటి, ఈరోజు రొటీన్ ఏంటి అనేసి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఫస్ట్ బయటకు వెళ్ళైతే ముగ్గు వేసేసాను అనమాట. బయట ముగ్గు వేసేటప్పుడు వీడియో తీయడానికి నాకైతే చాలా సిగ్గు అనమాట. ఎవరేమనుకుంటారు, అది కాక పల్లెల్లో కదా, అందరూ లేచేసి ఉంటారు. ఎవరైనా సెల్ పట్టుకునిందంటే అరే పొద్దున్నే ఫోన్ పట్టుకునింది, దీనికి ఇంకేం పని లేదు అని వరస్ట్ లాంగ్వేజ్తో మాట్లాడతారు. సో బయట అయితే వీడియో తీయలేదనమాట. ఇంకా నిన్న ఈవినింగ్, అంటే థర్స్డే ఈవినింగ్ 5 కల్లా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంట్లో బయట మొత్తం మాప్ పెట్టేసుకుంటాను. కాబట్టి మార్నింగ్ లేస్తూనే ఎక్కడైతే ముగ్గు వేస్తాను, అంటే తులసమ్మ దగ్గర మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, అక్కడ జస్ట్ అలా మాప్ పెట్టేసుకొని ముగ్గు వేస్తాను. ఎందుకంటే ముగ్గు తడి నేల మీదనే వేయాలన్నమాట, పొడి నేల మీద వేయకూడదు. కాబట్టి మాప్ పెట్టేసి వేసుకుంటాను. ఇంకా లోపలికి వచ్చేసి టీ అయితే గ్యాస్ మీద పెడతాను. కౌంటర్ టాప్ మొత్తం కూడా నైటే క్లీన్ చేసుకుంటాను. కాబట్టి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కిచెన్లోకి వెళ్ళాక టీ మరిగేలోపు ఇంట్లో కసు మొత్తం కూడా తోసేస్తాను. ఎన్ని పరుపులు ఉన్నా, ఎన్ని మంచాలు ఉన్నా కూడా హరి కింద పడుకోవడమే అలవాటు. సో దివాని పరుపు తీసుకొని కింద పడుకుంటాడు. దాన్ని సెట్ చేసి సోఫా మొత్తం కూడా సెట్ చేసేసాను. చిన్న పాప అయితే ఒక్కొక్క రోజు మార్నింగ్ లేస్తుంది, ఒక్కొక్క రోజు 7కి అలా లేస్తుంది అనమాట. ఫ్రైడే టైమ్స్ మాత్రం మ్యాక్సిమం ఫ్రైడే సాటర్డే పూజలు ఖచ్చితంగా చేసుకుంటాను. కాబట్టి పాపనైతే బెడ్రూమ్లో ఉంచుతాను. ఎందుకంటే తనకి ఒక లైట్ వేసినా కూడా చిన్న శబ్దం వచ్చినా టక్కున లేసేస్తుంది. ఇంకా మనం చెత్త ఊడవంది, మనము ఇంట్లో క్లీన్ చేసుకొని మనమైతే దీపం పెట్టాం కదా, అందుకనేసి బెడ్రూమ్లో పెట్టేస్తాను. అలాగే కర్టన్ వేసేస్తాను లైట్ వెళ్ళకుండా. పెద్ద పాప అయితే షీ నోస్, తనకు తెలుసు కాబట్టి తనైతే లేయదు, హ్యాపీగా పడుకుంటుంది ఎక్కడైనా కూడా. ఇంకా ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇలా ముగ్గు బాగా వచ్చిన రోజు టీ తీసుకెళ్ళి అలా మెట్ల మీద కూర్చొని దాన్ని చూసుకుంటూ తాగుతానమాట. అంత మోటివేషన్గా ఉంటుంది ఆ రోజు. మైండ్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అరే నాలో ఇంత టాలెంట్ ఉందా, ముగ్గులు ఎంత చక్కగా వేసాను చూడు అని నాలో ముడిసిపోతూ ఉంటాను. ఇంకా లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయేలోపు చిన్న పాప అయితే లేచేసింది అనమాట. షన్ను ఇప్పుడే లేవదు. ఇంకా చిన్న పాపకి పాలు కాచేసి పాలు తాపిచ్చాను. ఇంకా కడుపు ఫుల్గా ఉంది కాబట్టి కొన్ని బొమ్మలు కానీ కొన్ని బిస్కెట్స్ కానీ అలా వేస్తే ఇంకా తింటూ అలా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా నా పూజ రూమ్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే నిన్నటి అగరబత్తీలు పొగ ఇదంతా ఉంటుంది కదా, దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను. నిన్నటివి పూలు అవన్నీ కూడా తీసేసి పూలు పెడతాను అనమాట. అరే చామంతి పూలు ఎంత రేటు పెరిగాయో, కోడూరులో 1/4 కేజీ 100 రూపీస్ చెప్తున్నారు. అదే రాజంపేటలో 50కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎంత డిఫరెన్స్ అనిపించింది. మహా అంటే 50 కిలోమీటర్స్ ఉంటుందేమో, ఇంత ప్రైస్ డిఫరెన్స్ 50 కిలోమీటర్స్కి అని అనిపించింది అనమాట. ఇంకా ఇవి నేరేడు పండు కలర్ చామంతులు, చిట్టి రోజాలు వచ్చేసి 1/4 కిలో 50 అనేసరికి ఇవి తీసుకొచ్చాను. మా ఊర్లో అయితే పూలు దొరకడం చాలా అంటే చాలా కష్టం. ముందు మాకైతే దేవుడికి పెట్టే పూలన్నీ బయట ఉండేవి, మందారం పూలు ఇవన్నీ. మా వాళ్ళు నేను చెప్తుంటే వినకుండా ఆ చెట్లన్నీ పెరికేసి అరుగు వేశారు. ఇప్పుడైతే పూలు చాలా కష్టమైపోయింది. పూలు పెట్టకుండా దీపం పెడితే అస్సలు పెట్టినట్లే అనిపించదు అనమాట. పూలు పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందు అయితే పటాలకి నిండుగా పూలు పెట్టేదాన్ని. ఇంకా రోజుకి ఒక్కటన్నా పెడదాము, ఇంకా మనం రాజంపేట కోడూరుకి వెళ్ళాం కదా అనేసి అలా పెట్టానమాట సింపుల్గా. ఇంకా మల్లెపూలు నాకు దొరకలేదు, శుక్రవారం కాబట్టి మంచిగా వాసన వచ్చే పూలు దేవతకి ఇష్టం కాబట్టి ఇలా కడప జాజి పూలు అయితే పెట్టాను. ప్రతిసారి శుక్రవారము శనివారం ప్రసాదం చేస్తానన్నమాట. పండ్లు ఉంటే మాత్రం చేయను. ఇంకా ఈరోజు మామిడి పండ్లు ఇంట్లో ఫుల్గా ఉన్నాయి కాబట్టి మామిడి పండ్లనే ప్రసాదంగా పెట్టాను. ధూపము మంగళవారం శుక్రవారం కంపల్సరీ వేస్తాను. చాలామంది ఇప్పుడు ఏకహారతితో దీపం వెలిగిస్తున్నారు, కొంతమంది అగ్గిపెట్టెతో వెలిగిస్తున్నారు, కొంతమంది అగరబత్తీలతో వెలిగిస్తున్నారు. ఏది కరెక్ట్ ప్రాసెస్ నాకైతే అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా చెప్తున్నారు. నేనైతే టైం ఉంటే కనుక ప్రశాంతంగా, పాప లేకుండా ఉంటే కనుక ప్రశాంతంగా తను ఆడుకుంటూ అలా ఉంటే అగరబత్తీలతో వెలిగిస్తాను, లేకుంటే అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటానన్నమాట తొందరగా చేసే అప్పుడు.
ఇంకా బయటకు వచ్చేసానమాట. గుమ్మం దగ్గర మొత్తం కూడా పూజించుకొని బయటకు వచ్చేసాను. తులసమ్మ ఈ మధ్య కొండెక్కిందనమాట. నాకు తెలియక దీపము అగరబత్తీలు తులసి చెట్టు నాటిన మట్టిలోనే పెట్టాను. ఆ సెగకి వేడికి తులసి చెట్టు మొత్తం కూడా ఎండిపోయింది. ఇంకా అందుకు ఇప్పుడు ఇలా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా మామిడి పండ్లు పెట్టి టెంకాయ కొట్టుకుంటున్నాను. ఎందుకోనండి, దేవుడు పిలుపు ఉంటేనే ఆ దేవుడి గుడికైతే మనము వెళ్తాము. ఈరోజు కాళికాదేవి గుడికి వెళ్ళాలి అని అనుకున్నాను. ఇలా నేను నెల నుండి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. ఏదో ఒక రీజన్ వల్ల అలా పెండింగ్ పడుతూ ఉంది. మరి ఎందుకు ఆ తల్లి నన్ను రప్పించుకోవట్లేదు. అసలు ఈరోజైతే టెంకాయలు లేవనేసి రీజన్తో వెళ్ళలేకపోయానమాట. మనము ఇంట్లో కొట్టకుండా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళకూడదు, ఇంట్లో దేవుడిని వెనకేయకూడదు, ఇంట్లో కొట్టుకున్న తర్వాతే వెళ్ళాలి అని అంటున్నారు. ఇంక అందుకు ఈరోజైతే వెళ్ళలేదు. ఈవినింగ్ అన్న తెస్తాను అని అన్నాడు. మరి చూడాలి ఈరోజన్నా ఆ దేవత నన్ను పిలుచుకుంటుందో తన దగ్గరికి లేదో. ఆ తల్లి చల్లని చూపులు మన మీద ఉంటేనే మన జీవితాలు చాలా ప్రశాంతంగా ఉంటాయని నేను నమ్ముతాను. మరి మీరేమనుకుంటారు? చాలామంది లెఫ్ట్ హ్యాండ్తో గంట కొడతారండి. నాకెందుకు అది రాదు. ఇంకందుకు ఫస్ట్ రైట్ హ్యాండ్తో గంట కొట్టేసి మళ్ళీ అగరబత్తీలు వెలిగిస్తానమాట. ఇంకా అలా దండం అయితే పెట్టుకున్నాను. అప్పుడు గుమ్మానికి కుడివైపు రాగి చెంబులో పూజించుకునేదాన్ని. ఇప్పుడు అది కూడా పెట్టట్లేదు, ఎందుకంటే పూలు కావాలి కదా, పూలు పెట్టాలి అందుకు అది కూడా తీసేసాను. ఏం చేద్దాం, పూలు చాలా కష్టమైపోయింది. ఇంకా ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా పరిహారాలు చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి దిష్టి, అంటే మన ఇంటికి కానీ మనకు కానీ నరదిష్టి తగలకుండా ఉంటుంది. నరదిష్టి అనేది చాలా చెడ్డది. అందుకే ఇలా 2 చిన్నవి ప్రమిదలు తీసుకున్నాను అనమాట. ₹2 ఏమో పడ్డాయి ఒక్కొక్కటి. వాటి నిండా కల్లు ఉప్పు వేసి నిమ్మకాయని కట్ చేసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు మెయిన్ ఉంటుంది కదా ఎంట్రన్స్ దగ్గర తమలపాకు ఒక పువ్వు పెట్టేసి ఇలా పెట్టానన్నమాట. దీనివల్ల దిష్టి పోతుందని నమ్ముతూ ఉంటారు. నేను కూడా నమ్ముతానండి. ఇంకా లోపలికి వచ్చి చూసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇల్లు మొత్తం కూడా ధూపం వేస్తాను. ఒక్కొక్క ప్లేస్లో కొద్దిసేపు ఉంచుతాను. అలా ఆ స్మెల్తో ఇల్లు మొత్తం కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా చేయండి ఒక్కసారి, మీరే చాలా చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఇలా నా పూజను అయితే 7 లోపు కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ పూజని? ప్లీజ్ డూ కామెంట్.